తెలంగాణలో మహిళా జర్నలిస్టులపై దాడుల సిగ్గుచేటు చర్యలు తీసుకోవాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని జర్నలిస్టుల వల్లే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ కల సాకార నెరవేరమైందని చెప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 100 రోజుల పరిపాలనలో తన మార్కు పాలన చూపించారు. ప్రధానంగా మీడియానే టార్గెట్ చేసుకుని ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈరోజు ఒక హిట్లర్ పరిపాలన తలపిస్తూ మీడియాను కక్ష సాధించి గత 2-3 నెలలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ TV9 కానీ ఛానల్స్ని అక్కడ మూసివేసి తనకు ఎదురులేదని నిరూపిస్తున్నారు. మరోవైపు ఏంటంటే ఇదంతా కూడా కేసీఆర్ స్వార్థంగా కుట్రపూరితంగా చేస్తున్నారు. ఎందుకంటే మీడియాను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, తన కుటుంబ పరిపాలనను ఎవరు భవిష్యత్తులో ప్రశ్నించకూడదని, అదేవిధంగా తాము చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా ఎవరు కూడా ప్రశ్నించే అధికారం ఉండకూడదని మీడియాను భయపెట్టేందుకు కేవలం ఆ 2 ఛానల్స్ను మూసివేశారు. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. కానీ ఈరోజు కాకపోతే రేపైనా సరే కేసీఆర్కి అధికారం శాశ్వతం కాదు. 10 కిలోమీటర్ల మేర మీడియాను పాతేస్తామన్నప్పుడు ఆయనపై ప్రత్యేకంగా సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఢిల్లీలోకి వెళ్ళేటప్పుడు ఢిల్లీలో పెద్దలు కేసీఆర్ మాకు సెల్యూట్ చేస్తేనే ఢిల్లీలో ఉండాలి, లేని పక్షంలో కేసీఆర్ని 10 కిలోమీటర్ల మేర పాతేస్తామంటే కేసీఆర్ ఆ రోజు ఏం సమాధానం చెప్పగలరు? కాబట్టి పత్రికలు కానీ మీడియాలు కానీ సంబంధించి 4th ఎస్టేట్ ఉన్నప్పుడు ఇటువంటి హిట్లర్ పరిపాలన చేయకూడదు. ఎప్పటికైనా సరే దేశంలోని జర్నలిస్టులు అందరూ కూడా చీవాట్లు పెడుతున్నా సరే కేసీఆర్ వైఖరిలో మార్పు రావడం లేదు. ఎంఎస్ఎల్కి లింక్ పెట్టి దీనికి బాధ్యులు వారే అన్నట్లు చూపిస్తున్నారు, కానీ ఎంఎస్ఎల్కి అంత సాహసం లేదు. ఇప్పటికైనా కేసీఆర్ చేసిన పొరపాట్లకి బేషరతుగా జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్పి తక్షణమే తెలంగాణలో ఏబిఎన్ కానీ అదేవిధంగా TV9 ఛానల్స్ కానీ పునరుద్ధరించాలని విశాఖలో ఉన్న జర్నలిస్టులు అందరి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.